ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఇది. మధ్యప్రదేశ్లో గోండ్లు అనే ఒక ట్రైబ్ ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ మధ్యప్రదేశ్. వారి మధ్య పనిచేసే ఒక మిషనరీ కపుల్ ఉన్నారు. సో వాళ్ళు తెగ మధ్య చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. సడన్గా ఆ మిషనరీ హస్బెండ్ తను ఒకసారి పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. సరే, అప్పటికి తన భార్య ప్రెగ్నెంట్గా ఉండింది. 4వ నెల దాదాపుగా జరుగుతూ ఉన్న టైం అనమాట. సో వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సరేనని ఇంకా ఆయన ఆమెను విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయిన మరుసటి రోజు ఈమెకి బ్లీడింగ్ అవ్వడం ప్రారంభించింది. అంటే లోపల మిస్క్యారేజ్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడం ప్రారంభించింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే టౌన్కి వెళ్ళాలంటే సుమారుగా ఒక 4-5 గంటలు ప్రయాణం చేయాలి. వెహికల్స్ అందుబాటులో ఉండవు. ఏం చేయాలో అర్థం కాక అలానే బాధపడుతూ మెల్లగా వాళ్ళున్న ప్రాంతం నుంచి బస్సు ఎక్కడం కోసం చాలా దూరం అలానే నడుచుకుంటూ వచ్చింది. చివరికి ఒక బస్సుని తను క్యాచ్ చేసింది. అప్పటికి బస్సు అంతా లోపలంతా నిండిపోయి ఉంది. పైన కూడా కూర్చొని ఉన్నారు. మధ్యప్రదేశ్లో బస్సులు ఎలా ఉంటాయి అంటే, మన దగ్గర మేకల్ని గేదెల్ని తీసుకెళ్ళే లారీలు ఎలా అన్నిటిని కుక్కుతారో అలా మనుషుల్ని ఎక్కిస్తారనమాట. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో అలా పైన రిక్వెస్ట్ చేసి ఎలాగో అలానే బాధపడుతూ ఆ నిచ్చెనెక్కి పైనకి కూర్చుంటే దాదాపు ఒక 4-5 గంటలు ప్రయాణం తర్వాత ఆమె సిటీకి చేరింది. కష్టపడి ఎలాగోలా హాస్పిటల్కి వెళ్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ లేడు. అమ్మ ఇప్పుడు వచ్చావేంటి, ఈరోజు ఓపీలన్నీ అయిపోయాయి, మరి ఎప్పటి దినాన్న మరలా డాక్టర్ వస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. అలానే బాధపడుతూ రాత్రి అంతా బాధపడుతూ ఉంది. తినడానికి ఏం లేదు. దగ్గరున్న చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. ఆ పక్కనే ఒక టీ షాప్ ఉంటే వెళ్ళి ఒక బన్ను కొనుక్కొచ్చుకొని తిని కొంచెం మంచినీళ్ళు తాగి ఆ రాత్రి అలానే బాధపడుతూ పడుకుంది. మరుసటి రోజు డాక్టర్ వచ్చి ఆయన చూసి ఆ లోపల చనిపోయిన పిండాన్ని అంతా క్లీన్ చేసి కొంచెం మెడిసిన్ ఇచ్చి పంపించారు. అలా బాధపడుతూనే ఇంటికి వచ్చి తన పరిచర్యను కొనసాగించింది ఆవిడ. ఎందుకు ఈ సంఘటన మీకు చెప్తా ఉన్నాను అంటే, దేవుని కొరకు లైమ్ లైట్లోకి ఏమాత్రం రాకుండా ప్రపంచానికి తెలియకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళని సపోర్ట్ చేయటం మన బాధ్యత. రేపు దేవుని యొక్క మహిమలో ఇలాంటి వారు చాలా ఉన్నతంగా వెలిగిపోతారు. అంతే. కోర్స్ చదివి ఈ వీడియోని నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఎవడెన్నో నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను.